హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 50వ భాగాన్ని వినేద్దాం. ప్రియాని రాజ్ చేతుల్లో చూసిన కుటుంబ సభ్యులు ఏమైందో అని ఆందోళన పడుతున్నారు. రాజ్, ఏం కాలేదు, ప్రియా ఇప్పుడు బానే ఉంది, మనం ఇంటికి వెళ్దాం అని అంటే అందరూ సంతోషిస్తూ వెళ్తుంటారు. రాజ్ కారు వద్దకి ప్రియాని తీసుకుని వస్తే యష్ వచ్చి డోర్ తీస్తాడు. రాజ్ కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి చైర్ని అడ్జస్ట్ చేసి బెల్ట్ పెట్టి తనొచ్చి డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్తాడు. కార్ మల్హోత్రా యాక్షన్ ముందు ఆగితే రాజ్ ప్రియని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటాడు. సులోచన గారికి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ప్రియ మామూలైందని తన వారసుడు వస్తున్నాడని సంతోషంతో రాజ్ ప్రియలని గుమ్మం వద్దే ఉంచి వారి స్వాగతానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. రాజ్ని గుమ్మంలోనే ఉంచి వారిద్దరికి దిష్టి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. సులోచన వచ్చి రాజ్కి ప్రియకి దిష్టి తీస్తుంది. వసుంధర కూడా రాజ్ ప్రియలని చూసి సంతోషిస్తుంది. ప్రియ ఇంకా కళ్ళు మూసుకునే ఉంటుంది, ఎందుకంటే బలహీనంగా ఉంది కాబట్టి. రాజ్ ప్రియని మెల్లగా తన రూంలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెడతాడు. ప్రియ మామూలైందని కుటుంబ సభ్యుల మొహంలో ఆనందం తాండవిస్తూ ఉంటుంది. అప్పటి వరకు వారసులు వస్తున్నారని ఆనందం ఒకవైపు ఉన్న ప్రియ బాలేదని అందరి మనసులు బాధగా ఉండడం వల్ల ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఆకాష్, అరుణ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అందరూ కలిసి సెలబ్రేట్స్ కోసం సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందరూ వచ్చి ప్రియని చూసి ప్రేమగా దగ్గరకు తీసుకుని పరామర్శి వెంచి వెళ్ళిపోతారు. నిత్య వదిన అనుకుంటూ ప్రియని చుట్టేస్తుంది. యష్, ఒసై మెల్లగానే అన్నాడు. పోరా అనుకుంటూ ప్రియతో కబులు చెప్పి వెళ్ళిపోతుంది నిత్య. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సులోచన వచ్చి రాజ్ నుదిటిన ముద్దు పెట్టి జాగ్రత్తగా చూసుకోకన్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. రాజ్ కూడా అలాగే అంటూ సులోచనని పంపించి డోర్ వేసి ప్రియ దగ్గరకు వచ్చి ప్రియని తన 2 చేతులతో తీసుకెళ్లి బాత్రూంలో ప్రియకి అనువుగా తయారు చేసిన కుర్చీలో కూర్చోబెడతాడు. షవర్ కింద ప్రియని ఫ్రెష్ చేస్తూ ఉంటాడు. ప్రియకి రాజ్ ఏం చేస్తున్నాడో అంతా తెలుసు, కానీ బలహీనంగా ఉండడంతో రాజ్ చర్యల్ని అడ్డుకోలేక రాజ్ తనపై చూపించే ప్రేమకి కరిగి ముద్దవుతూ ఉంటుంది. ఫ్రెష్ చేయించడం అయిపోయినాక ప్రియని తీసుకుని వచ్చి బెడ్ పైన కూర్చోబెట్టి డ్రెస్ వేసి మెల్లగా పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఓరగా కూర్చోబెడతాడు. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం అన్ని మందుల్ని వేయడానికి తీస్తుండగా సులోచన డోర్ నాక్ చేస్తుంది. డోర్ తీసేసరికి ఎదురుగా వేడి వేడి సూప్తో రెడీగా ఉంటుంది సులోచన. రాజ్ దాన్ని తీసుకుని వచ్చి మెల్లగా ప్రియా వద్ద కూర్చొని ప్రియాతో కబుర్లు చెప్తూ, అమ్మో మమ్మీ నీకు సూపు సూపర్గా చేసింది, ఎంత బాగుందో తెలుసా, స్మెల్ చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది, కొంచెం తాగమంటూ ప్రియా నోటి దగ్గర పెడతాడు. ప్రియా మెల్లగా నోరు తెరవడంతో రాజ్ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే ఇన్ని రోజులు రాజే ప్రియా నోరు తెరిచిపెట్టేవాడు. ఈరోజు ప్రియా తనంతట తానుగా నోరు తెరిస్తే మెల్లగా ఒక్కొక్క స్పూన్తో మొత్తం తాగించి తన పెదవుల్ని క్లీన్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాడు. మెడిసిన్ వేసి పడుకోబెట్టి రాజ్ కూడా ప్రియా పక్కనే పడుకుంటాడు. ఎందుకంటే రాజ్ ప్రియని ఒక క్షణం కూడా విడిచిపెట్టాలి అనిపించక ప్రియాని తన గుండెలపై పడుకోబెట్టుకుంటాడు. రాజ్ గుండెలపై వాలి ప్రియా రెస్ట్ తీసుకుంటూ ఉంటే రాజ్ ఒక చేయి ప్రియా పొట్టపై వేసి ఇంకో చేత్తో ప్రియని జోకొడుతూ ఉంటాడు. అలాగే రాజ్ ఇన్ని రోజుల తర్వాత తన పడుతున్న టెన్షన్ తీరడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అది గమనించిన ప్రియ మెల్లగా తన చేయిని రాజ్ గుండెలపై వేసి తన ఎదసవడి వింటూ తను కూడా నిద్రలోకి జారుకుంటుంది. రామచంద్రాపురంలో రాజావారింట్లో నరసింహం రావడంతో అందరూ అక్కడ కలవరపాటికి గురవుతారు. నరసింహాన్ని చూసిన రాజావారు ఎందుకొచ్చావు అన్నాడు. అదేంటి నాన్నగారు, నేను మన ఇంటికి రాకూడదా అన్నాడు నరసింహం. రాఘవ అక్కడికొచ్చి సైలెంట్గా కూర్చుని వాళ్ళు మాట్లాడుకునేది వింటూ ఉంటాడు. విజయ్ కూడా రాఘవ పక్కనే కూర్చుంటాడు. ఇది నీ ఇల్లని ఇప్పుడు గుర్తొచ్చిందా అన్నాడు రాజావారు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు అన్నాడు నరసింహం. ఇంకా ఎలా మాట్లాడాలరా, సొంత అన్నని మోసం చేసి సంపాదించిన డబ్బు సరిపోదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చావు, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికొచ్చావు అన్నాడు రాజావారు. నాన్న, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇన్ని రోజులు డబ్బనే వ్యామోహంలో పడి నేను ఏం చేస్తున్నానో నాకే తెలియని స్థితిలో ఉన్నాను. జరిగినవన్నీ సాలోచనగా గ్రహిస్తే నా తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. దయచేసి నన్ను మన్నించి నన్ను కూడా ఈ కుటుంబాన్ని సభ్యుల్లో ఒకరిగా చేర్చుకోండి అంటూ రాజావారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడు. ఆ వెనకే శైలు కూడా వచ్చి, తాతయ్య నన్ను కూడా క్షమించండి, అక్క భర్తనే కావాలి అనుకొని ఆ మొహంలో ఎన్నో చేయరాని తప్పుల్ని చేసేశాను. ప్రియ ఆ రోజు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను మారిపోయాను, దయచేసి నన్ను క్షమించండి అని శైలు కూడా రాజావారి కాళ్ళ మీద పడిపోతుంది. ఆ వెనకే నరసింహం భార్య కూడా ఇన్ని రోజులకి నరసింహంలో కనపడ్డ పశ్చాత్తాపానికి తాను కూడా మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరికి రావాలని ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అత్తయ్య, నన్ను క్షమించండి అంటూ మహాలక్ష్మి పాదాలని అందుకోబోతుంది. మహాలక్ష్మి ఆవిని ఆపి, నువ్వు ఏంటి మహాలక్ష్మివిరా,
నా కాళ్ళ మీద పడకూడదు అంటూ కోడల్ని దగ్గరికి తీసుకుంటారు. నరసింహం రాఘవ దగ్గరికి వచ్చి, అన్నయ్య నన్ను క్షమించు. తెలిసి తెలియని తనంలో డబ్బు మీద వ్యామోహంలోనూ నేను చేయకూడని ద్రోహం చేశాను. దయచేసి నన్ను క్షమించి నీ తమ్ముడిగా స్వీకరిస్తావా అంటూ అడుగుతాడు. రాఘవ కళ్ళు రాజావారిని ఏం చేయాలి అన్నట్టుగా చూస్తే రాజావారు క్షమించమని చెప్పడంతో విజయ్, రాఘవ ఇద్దరు నరసింహాన్ని హక్ చేసుకుంటారు. వారికి వారి బాల్యం గుర్తుకొచ్చి ముగ్గురు ఏడుస్తారు. శైలు వచ్చిందని తెలుసుకున్న భార్గవ్, ఆదిత్య, లావణ్య కిందికొచ్చేసరికి అందరూ అక్కడ ఉండేసరికి అనుమానంతో చూస్తూ ఉంటారు. శైలు ఆదిత్య దగ్గరకొచ్చి, నన్ను క్షమించన్నయ్యా అని అడుగుతుంది. ఆదిత్య తన చెల్లెల్లో వచ్చిందా ప్రవర్తనకి శైలు తన మీద చెయ్యి వేసి, చెల్లి ఎప్పుడూ అన్నయ్యని క్షమించమని అడగకూడదు. నువ్వెన్ని తప్పులు చేసినా నువ్వు నా చెల్లివి. నా చెల్లి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటాడు. లావణ్య శైలుని చూడాలంటే ఇబ్బందిగా ఉన్నా ఆదిత్య ఏమంటాడని చిన్నగా పలకరిస్తుంది. భార్గవ్ శైలితో మాట్లాడు. శైలు ప్రియతో చేసిన దానికి భార్గవ్ శైలుపై కోపంగానే ఉంటాడు. అసలు ఇంతకీ నరసింహంలో వచ్చిన మార్పుకి కారణం ఏమై ఉంటుందని ఆలోచిస్తున్న రాజావారి దగ్గరికి నరసింహం వచ్చి, నాన్నగారు, నేను ఇలా మారడానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరు, మా బావని అంది శైలు. ఆదిత్య, బావనా అన్నాడు. బావ అంటే రాజ్. ప్రియ కోమాలోకి వెళ్ళిన తర్వాత నా దగ్గరికి రాజ్ వచ్చాడు. నువ్వు ఇంత చేసింది నా గురించే కదా, కానీ నీకు నేను ఎట్టి పరిస్థితుల్లో దక్కను. నా ప్రేమ కేవలం నా భార్యకి మాత్రమే సొంతమని చెప్పాడు. నీ భార్య ఇప్పుడు కంప్లీట్ కోమాలో ఉంది కదా అన్నాను. కోమాలో ఉంటే ఏంటి అన్నాడు రాజ్. తను కోమాలో ఉంటే తను బాగు కాకపోతే జీవితాంతం ఇలానే ఉంటావా అన్నాను. హా, ప్రియా ఎలా ఉన్నా నా పక్కనే ఉంటే చాలు. అది కోమాలో ఉన్నా బ్రతికే ఉంది కదా, అది చాలు. దాంతో జీవితాంతం చూస్తూ బ్రతికేస్తాను అన్నాడు. నీకు తెలుసా శైలు, తను తల్లి కాబోతుంది. ఇకనైనా నువ్వు నాపై ఆశలు వదులుకో. రాజ్ మాటల్లోని తీవ్రత నీ ప్రేమను గమనించి చలించిపోతుంది శైలు. ఇన్ని రోజులు నీ ప్రేమను చూసి ప్రియా మీద అసూయగా ఉండేది రాజ్. కానీ నీ ప్రేమను పొందిన ప్రియా ఎంత అదృష్టవంతురాలు. నిన్నెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. ప్రియా ఎవరో తెలియక నేను తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చాను. తను నా అక్క అని తెలిసిన తర్వాత నేను నా తప్పును తెలుసుకున్నాను. రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత శైలు నరసింహం దగ్గర వచ్చి, నాన్న, అన్నీ వదిలేద్దాం. మనం మన ఇంటికి వెళ్ళిపోయి హాయిగా తాతయ్య నాన్నమ్మలతో అందరితో కలిసి ఉందాం. ఇక నేను మిమ్మల్ని ఏమీ అడగను. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా. ఇవన్నీ వదిలేయండి నాన్న, నా కోసం అని బ్రతిమలాడుతూ ఉంటుంది. మీ పగ ఎవరిపై నాన్న? మీ అన్నయ్య పైనే కదా. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. అలాంటి అన్నయ్యతో పగ మనకు అవసరం లేదు. నేను కూడా నా అక్కని బావని సంతోషంగా చూడాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నాన్న, మనం వెళ్ళిపోదాం అంది శైలు. నరసింహం శైలు మాటలకి తాను చేసిన తప్పు తెలుసుకుని ఇంటికి వస్తాడు. అలా అందరూ కలిసి నరసింహాన్ని క్షమించేసి హ్యాపీగా ఉంటారు. ప్రియా కోలుకుందని తెలుసుకుని రాజావారి ఫ్యామిలీ సంతోషాలతో ఉంటారు. మహాలక్ష్మి గారు ఊరందరికీ అన్నదానం చేస్తుంటారు. అలా అందరూ కలిసి ప్రియను చూడడానికి ఢిల్లీ బయలుదేరి వస్తారు. వాళ్ళతో నరసింహం, శైలులు కూడా వస్తారు. అలా అందరూ కలిసి ఢిల్లీకి వచ్చి మల్హోత్రా మ్యాన్షన్కి చేరుకుంటారు. లావణ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ టైం ఇంటికి రావడంతో సులోచన గారు వసుంధర గారితో ఇద్దరికి హారతి ఇంట్లోకి తీసుకెళ్తారు. లావణ్యాన్ని సులోచన గారు దగ్గరకు తీసుకుని, ఒంట్లో ఎలా ఉంది, ఇబ్బంది ఏమీ లేదుగా అంటుంది. అమ్మా, అప్పుడప్పుడు ఏమో తినాలనిపిస్తుంది, ఎవరిని అడగాలో తెలియక ఉంటున్నానమ్మా అంది. అంతే, ఒంట్లో బాగానే ఉంది, లైట్గా తల తిరుగుతుంది అంతే అంటూ చెప్తుంటే ఆదిత్య వింటాడు. అలా అందరి పలకరింపులు అయిపోయిన తర్వాత ఆదిత్య, భార్గవ్ ఇద్దరు ప్రియ దగ్గరికి వెళ్తారు. ప్రియని మళ్ళీ మామూలుగా చూడడంతోనే ఇద్దరు వెళ్ళి ప్రియని హక్ చేసుకుని అలాగే ఉండిపోతారు. ఇన్ని రోజుల తర్వాత అన్నని, తమ్ముడిని చూసిన ప్రియలో కొంచెం చలనం మొదలై ఇద్దరిని దగ్గరికి తీసుకుంటుంది. అలా కాసేపు ఉన్న తర్వాత ప్రియా నుంచి దూరం జరుగుతారు. ఎలా ఉన్నావురా అని ప్రియా తలనిమురుతో అడుగుతాడు ఆదిత్య. ప్రియా తన కళ్ళతోని చిన్నగా నవ్వి బాగున్నాను అని సమాధానం చెప్తుంది. భార్గవ్ ఏడుస్తూ, అక్క, నువ్వు ఓకే కదా? నీకు ఇలా అయ్యిందని నేను ఇంతలా బాధపడ్డాను తెలుసా? నీ తిట్లు, నీ కోపం అన్నీ మిస్ అయ్యానక్క అంటూ ఏడుస్తాడు. ప్రియ భార్గవ్ని దగ్గరికి తీసుకుని నుదుటిన కిస్ చేస్తుంది. ప్రియని ఎత్తుకుని కిందికి తీసుకెళ్తాడు ఆదిత్య. ఆదిత్య మెల్లగా ప్రియని తీసుకుని సోఫాలో రాఘవ పక్కనే కూర్చోబెడతాడు. రాఘవ తన కళ్ళ నిండా నీళ్లతో ప్రియని చూస్తూ తన గుండెలకి హత్తుకుని అలాగే ఏడుస్తూ ఉంటాడు. తన చేతులతో ప్రియ ఒళ్ళంతా తడిమి, ఇప్పుడు నీకు బాగానే ఉంది కదరా తల్లి అంటూ కన్నీటి పర్యంతం అవుతాడు. ప్రియ తన చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. నీరసం వలన మాట్లాడలేకపోతుంది. ప్రియా మెల్లగా నాన్న అని పిలుస్తుంది. ప్రియా నోటి వెంట నాన్న అని పిలుపు విన్న రాఘవ మనసు సంతోషంతో నిండిపోతుంది.
రాజావారు, మహాలక్ష్మి గారు, విజయ్, రాధిక గారు అందరూ ప్రియని దగ్గరకు తీసుకుని కుశల ప్రశ్నలు వేస్తారు. రాధిక ప్రియకి ఇష్టమైనవన్నీ తెచ్చిస్తుంది. ప్రియ అందరితో మాట్లాడుతూ తన చూపు నరసింహం దగ్గర నిలిచిపోతుంది. అప్పుడే రాజ్ పైనుంచి వస్తూ శైలుని చూస్తూ నువ్వేంటిక్కడ అని గట్టిగా అరుస్తాడు. రాజు వచ్చి ప్రియా పక్కనే కూర్చుని ప్రియా భుజంపై చెయ్యి వేసి రాజావారి వైపే చూస్తాడు. రాజావారు తను మారింది రాజ్, ఇక నుంచి తను నా మనవరాలు, మా ఇంట్లోనే ఉంటున్నారు. నరసింహం దగ్గరకొచ్చి రాజు చేతిని పట్టుకుని నన్ను క్షమించండి అల్లుడు గారు, ఏదో డబ్బు వ్యామోహంలో అలా చేస్తాను. నా అన్న నా అన్న కూతురునే చంపాలని చూశాను. నరసింహంలో వచ్చిన మార్పుని చూసిన రాజ్ ఆదిత్య వైపు చూస్తాడు. ఆదిత్య తర్వాత చెప్తానని తన కళ్ళతోనే అంటాడు. ప్రియాకి కొంచెం టెన్షన్గా ఉన్నా ఆదిత్యాని రాఘవ్ని చూసి అలాగే ఉండిపోతుంది. నరసింహం ఆకాష్ గారి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతాడు. ఆకాష్ గారు వాడే క్షమించేస్తాడు, నేనెంత అంటూ నరసింహాన్ని దగ్గర తీసుకుంటాడు. లావణ్య వచ్చి మెల్లగా ప్రియా పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉంది వదినా అని అడుగుతుంది. ప్రియా ఓకే అని చిన్న స్మైల్ ఇస్తుంది. అమ్మో నీకొక గుడ్ న్యూస్, నువ్వు అత్తవి కాబోతున్నావురా అని చెప్తాడు రాజ్. ప్రియా అవునా అని లావణ్య వైపు చూస్తే లావణ్య సిగ్గుతో తలదించుకుంటుంది. ప్రియా మెల్లగా లావణ్య దగ్గరకు వచ్చి అతి కష్టంగా వదినా తొందరగా నాకు కోడల్నిచ్చేసాయి, అది పుట్టంగానే నేనే తీసేసుకుంటాను అంది. పుట్టేది ఆడపిల్ల అని నీకెలా తెలుసు అన్నాడు రాజ్. నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మే మళ్ళీ మా కోసం వస్తుంది అంటూ ఆదిత్యాన్ని కూడా రమ్మని ఇద్దరిని కలిపి హక్ చేసుకుంటుంది ప్రియా. అబ్బో అంటాడు రాజ్. ప్రియా చురుగ్గా ఒక లుక్ ఇస్తుంది. ఆ లుక్లోని రాజ్కి అర్థమైపోయింది, తను పుట్టేదే నా అల్లుడు కోసం. అంతేకాదు రాజ్, తను నీ ఇంటి కోడలవుతుంది. తొందరగా నా అల్లుడు వచ్చేస్తే అల్లుడిని మా అమ్మని చూసుకుని ఉండిపోతాను అన్నాడు ఆది. అమ్మో మీ ఇంటికే అల్లుడుగానా, నా కొడుకుని అస్సలు పంపను, దీన్ని చేసుకొనే ఇన్ని తంటాలు పడ్డాను, ఇంకా నా కొడుకు ఇంకెన్ని పడాలో అస్సలు కుదరదు అన్నాడు రాజ్. ఆ మాటకి ప్రియా కోపంగా రాజ్ వైపు చూస్తుంది. రాజ్ చిన్నగా స్మైల్ ఇచ్చి ఊరికే అన్నాను, నువ్వు నా బంగారానివిరా అంటూ అందరి ముందే ప్రియకి ముద్దు పెడతాడు. ప్రియకి ఇబ్బందిగా ఉంటే చూస్తూ అందరిని చూసి రాజు స్మైల్ ఇచ్చి కాల్ వస్తే మాట్లాడడానికి పక్కకెళ్తాడు. కాసేపటికి శైలు మెల్లగా ప్రియా దగ్గరకొచ్చి ప్రియా ముందు మోకాలపై కూర్చుని నన్ను క్షమించక్క, ఇకపై నీ జీవితంలో నేను ఉండను, నాకు బుద్ధొచ్చింది, నన్ను క్షమించు అంటూ ప్రియా చేతుల్ని పట్టుకుంటుంది. ప్రియా శైలుని చూసి చిన్నగా నవ్వుతుంది. శైలుని తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. భోజనాల టైం అవ్వగానే మహాలక్ష్మి గారు ప్రియకి స్వయంగా తినిపిస్తారు. అలా అందరి ఆత్మీయ అనుబంధాల మధ్య 2 రోజులు అక్కడే ఉండి తిరిగి వాళ్ళ ఊరికి పయనం అవుతూ ఉంటారు. లావణ్యాన్ని అక్కడే ఉంచమని రాజావారిని అడుగుతారు ఆకాష్. ఆదిత్య అమ్మో ఇది ఇప్పుడు ఇక్కడే ఉంటే నా పరిస్థితి అని అనుకుని మావయ్య గారు తప్పుగా అనుకోకండి, తను లేకపోతే నాకు తోచదు, డెలివరీ టైం వరకు పంపిస్తాను ప్లీజ్ అంటూ చూస్తాడు. ఆకాష్ గారు కూడా సరే అని ఊరుకుంటారు. లావణ్యకి కోపం వస్తుంది. ఆదిత్య లావణ్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూల్ చేయొచ్చులే అనుకుంటాడు. ప్రియా వెళ్ళేటప్పుడు భార్గవ్ అని పిలుస్తుంది. భార్గవ్ వచ్చి ఏంటక్క అనంటే ప్రియా భార్గవ్ తన జోబులో డబ్బులు పెడుతూ బాగా చదువుకోవాలి గుర్తుందా, నీ గోల్ ఎప్పుడు మర్చిపోకు, అలాగే అన్నయ్య ఇస్తున్నాడని దుబారా ఖర్చు చేయకు. ఆదిత్య భార్గవ్ జోబులో డబ్బులు పెడుతుంటే చూసి ఇప్పుడెందుకురా, నేను ఇస్తున్నాను కదా. అన్నయ్య నాకు అలవాటు, చిన్నప్పటి నుంచి వాడిని అలాగే చూసుకున్నాను, ఇది మాత్రం కాదనకు అంది. రాఘవ వారిని చూసి ముచ్చట పడతాడు. ఆదిత్య సరేలే అంటూ ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత అందరూ కలిసి రామచంద్రపురం వెళ్ళిపోతారు. హనీమూన్ ముగించుకొని తిరిగి వస్తారు వాసు, సోనాలు. ప్రియా గురించి తెలియగానే వెంటనే డైరెక్ట్గా ప్రియాని కలవడానికి వస్తారు. ప్రియా వాళ్ళని చూడగానే హ్యాపీగా ఎగిరి గంతేయాలనుకుంటుంది, కానీ ఓపిక లేక అలానే కూర్చొని తన 2 చేతులను చాపుతుంది. ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి ప్రియాని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతారు ముగ్గురు. ప్రియా నుంచి మెల్లగా దూరం జరిగితే ప్రియా సోనా మెడలో నల్లపూసలు చూసి పెళ్ళెప్పుడైంది అని మెల్లగా అడుగుతుంది. సారీరా, నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నా పెళ్లికి నిన్ను రాజ్ తీసుకునొచ్చాడు, నువ్వు కోమాలో ఉండడం వల్ల నీకు గుర్తు లేనట్టుంది. అవునా అన్నట్టు ప్రియా రాజ్ వైపు చూస్తే అవును, ఒక నెల రోజుల క్రిందట వీళ్ళ పెళ్లి జరిగింది. వాసు నేను నువ్వు మామూలైన తర్వాతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు లేనందుకు నేనెంత ఫీల్ అయ్యాను తెలుసా అంటూ ప్రియని పట్టుకొని బాధపడతాడు. ప్రియ వాసు మనసులో బాధ తెలిసి నేను ఎక్కడున్నా మీ దగ్గరే ఉంటానని తెలుసు కదరా, అయినా మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు, అంతకంటే కావాల్సింది ఏముంది. అలా వాళ్ళ ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు. వాసు సోనాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. రామచంద్రాపురంలో వీరసం కాలుగాలిన పిల్లి లెక్క అటు ఇటు తిరుగుతూ కోపంగా చేతికందిన వస్తువుల్ని చెల్లా చెదురు చేస్తూ ఉంటాడు.
ఒరే రాజా, నిన్ను నీ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టను. నన్ను నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా చేసి నా కొడుకుని జైలుకి పంపించారు కదా, చూస్తాన్రా మీ అంతు చూడకుండా అస్సలు వదిలిపెట్టను అనుకుంటూ మందు తాగుతుంటాడు. ప్రియాపై అటాక్ జరిగిన తర్వాత వివేక్ని యష్ అరెస్ట్ చేసి సరైన సాక్ష్యాలను ప్రవేశపెట్టడం వల్ల కోర్టు అతనికి తగిన శిక్ష వేస్తుంది. దాంతో వివేక్ జైలు పాలవుతాడు. చేతికొచ్చిన కొడుకు జైలుకి వెళ్లడంతో వీరేశంలో కోపం పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు రాజావారి కుటుంబం మీద పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తుంటాడు. అలా ఇంకో 2 నెలలు గడిచిపోతాయి. ప్రియా పూర్తిగా రికవర్ అయిపోతుంది. ఎప్పట్లానే ఇంట్లో తిరుగుతూ సందడి చేస్తూ రాజ్ ప్రేమని పొందుతూ సంతోషంగా ఉంటుంది. ఉదయం లేవగానే ప్రియా తులసి కోటకి పూజ చేస్తూ ఉంటే రాజ్ జాగింగ్ నుంచి వచ్చి ప్రియని చూస్తూ ఇంట్లోకి వెళ్తాడు. తర్వాత కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ప్రియా రాజ్కి హారతిస్తుంది. రాజ్ హారతి తీసుకుంటూ ఉండగా అప్పుడే పంతులు గారు వస్తారు. యష్ నిత్యాల పెళ్లి ముహూర్తం పెట్టడానికి. పంతులు గారు ముహూర్తం చూసి సరిగ్గా వారం రోజుల తర్వాత ముహూర్తం ఉండడంతో అదే ముహూర్తానికి పెళ్లి ఖాయం చేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.